ఆంధ్రప్రదేశ్ ఫుడ్ సేఫ్టీ కమిషన్ సభ్యులు గంజిమాలాదేవి గత 2 రోజులుగా ఏలూరు జిల్లా వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా స్కూల్స్, హాస్టల్స్, అంగన్వాడీ కేంద్రాలను పరిశీలిస్తున్నారు. మధ్యాహ్న భోజన పథకం, అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించి ఆహార పదార్థాలు, కోడిగుడ్లు, వాటి నాణ్యతను పరిశీలించారు. అయితే కొన్ని చోట్ల నాణ్యతా ప్రమాణాల్లో లోపాలు ఉన్నాయని, నాణ్యత లేని వస్తువులు సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుంటున్నామంటున్న ఫుడ్ కమిషన్ సభ్యురాలతో మా ప్రతినిధి సత్య ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ ఫుడ్ కమిషన్ సభ్యురాలు గంజిమాలాదేవి గారు కూడా గత 2 రోజుల నుంచి ఏలూరు జిల్లా వ్యాప్తంగా హాస్టల్స్, అదేవిధంగా అంగన్వాడీ సెంటర్స్, స్కూల్స్ ని కూడా పరిశీలించడం జరిగింది. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకున్నారు. మేడం, చెప్పండి, గత 2 రోజులుగా కూడా జిల్లా వ్యాప్తంగా అన్ని పరిశీలిస్తున్నారు, ఎలా ఉంది? బానే ఉందండి. ఓవరాల్ గా కొన్ని దగ్గరలో ఇంప్లిమెంటేషన్ లో చిన్న చిన్న లోపాలు ఉన్నాయి. యాక్చువల్ గా అంగన్వాడీ సెంటర్ లో చూస్తే ఎగ్ సైజ్ బాగా చిన్నగా ఉండడం, ఇంకా గంజి వంచడం, కొంచెం టీహెచ్ఆర్ విషయంలో మార్నింగ్ చూసాను తడికెలపూడిలో ఒక అంగన్వాడీ సెంటర్లో ఇంకా ఎగ్స్ వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ ఇవ్వలేదు. లాస్ట్ వీక్ వచ్చినవి ఏమనంటే వాళ్ళు ఊర్లు వెళ్ళారనే మాట చెప్తున్నారు. ఎందుకంటే ఎండాకాలం ఎగ్ పాడవుతుంది. ఎగ్ ఇప్పుడు ఆ ఎగ్ ఇచ్చే టైంకి అది పాడైంది అనుకోండి, పాడైపోయిన కోడిగుడ్లు మాకు అంగన్వాడీ నుంచి ఇచ్చారనే మాట ప్రభుత్వం నింద మోయాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరి బాధ్యత. ప్రతి ఒక్క అధికారి కూడా, మరి ప్రతి వ్యవస్థ కూడా కలిస్తేనే ఆ లబ్ధిదారులకి, ఆ పిల్లలకి న్యాయం చేయగలుగుతాం. చాలా చిన్న విషయమే అనుకుంటాం, కానీ అదే చాలా పెద్ద తారాస్థాయికి వెళ్ళిన ప్రమాదాలుగా మారిన సందర్భాలు మనం చూసాం. కాబట్టి ఇన్ టైంలో టీహెచ్ఆర్ ఇచ్చేయాలి, ఇన్ టైంలో గుడ్లు ఇచ్చేయాలి, ఇన్ టైంలో పాలు ఇచ్చేయాలని అంగన్వాడీ వాళ్ళకి చెప్తాం. అలాగే స్కూల్స్లో ఇంకా చాలా దగ్గర ఒక్కొక్క స్కూల్ మొన్న ఈస్ట్ గోదావరి తిరిగాను. 600-700 మంది పిల్లలు ఉన్న స్కూల్స్ లో కూడా ఒక్కరు కూడా లంచ్ బాక్స్ తెచ్చుకొని స్కూళ్ళు ఉన్నాయి. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు ఏలూరు జిల్లాలో ఇప్పుడు పరిశీలించిన జంగారెడ్డిగూడెం హై స్కూల్లో కూడా దాదాపు 150 నుంచి 200 మంది విద్యార్థులు లంచ్ బాక్స్ బయట నుంచి తెచ్చుకోవడం జరుగుతుంది. అసలు ఎందువల్ల అంటారు దీనిపై? అదే అడిగానండి, పిల్లల్ని కూడా అడిగాను. పిల్లలు సార్ల ముందు చెప్పడానికి భయపడతారని కూడా పర్సనల్ గా మాట్లాడడం జరిగింది. చాలా వరకు మాక్సిమం 300-400 మంది ఇక్కడ లంచ్ బాక్సులు తెచ్చుకుంటున్నారని పేరెంట్ కమిటీ మెంబర్ కూడా చెప్పడం జరిగింది. ఎందుచేతన అంటే పిల్లలకి దాని వాల్యూ, అంటే మనం ఇస్తున్న పోషక విలువలు కలిగిన ఆ బియ్యం వాల్యూ, ఆ మెనూ వాల్యూ, ఇక్కడ ఇచ్చిన ఎగ్ వాల్యూ పిల్లలకి సరిగ్గా మన వాళ్ళు కన్వే చేయలేకపోతున్నారు అనేది నాకు అర్థమైంది. కొంచెం బాధ్యత తీసుకొని ప్రతి క్లాస్ టీచర్ ఒక్క 2 నిమిషాలు బాధ్యత తీసుకొని ఇక్కడ ఈ బియ్యం వలన వండుతున్న అన్నం తినడం వలన వచ్చే పోషక విలువలు ఏంటి, ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి అని చెప్పినట్లయితే ఖచ్చితంగా పిల్లలు మోటివేట్ అవుతారండి. మేము అన్ని స్కూళ్ళు, అన్ని ఏరియాలు తిరిగి చెప్పలేము కాబట్టి ఇక్కడ కోఆర్డినేషన్ లోపం కనిపిస్తుంది. పిల్లల్ని మోటివేట్ చేయడంలో నిర్లక్ష్యం కనిపిస్తుంది. పేరెంట్స్ బయట నుంచి పంపిస్తున్నారు అనే అశ్రద్ధ కనిపిస్తుంది. పేరెంట్ కమిటీ మీటింగ్ టైంలో కూడా మార్నింగ్ మీ పిల్లలకి, నైట్ మీ పిల్లలకి పంచభక్ష పరిమాణాలు పెట్టుకోండి, కానీ మధ్యాహ్నం మా స్కూల్లోనే తినాలనేది ఖచ్చితమైన రూల్ గా హెచ్ఎం గారు చెప్పినట్లయితే ఖచ్చితంగా అది ఇంప్లిమెంటేషన్ లో మనకు 100% కనబడుతుంది. చూసుకున్నట్లయితే ఈ ఎగ్స్ విషయం కావచ్చు, కొన్ని క్వాంటిటీలో కానీ క్వాలిటీ కొంత తేడాలు ఉన్నట్టుంది. వాటిపై యాక్షన్ తీసుకోబోతున్నాం. మాట్లాడానండి సప్లయర్ తో. నిన్న కూడా మనం ఏలూరు జిల్లాలోనే ఏ మండలాలు తిరిగాము, కైకలూరు, ఏలూరు రూరల్ అవన్నీ తిరిగాము. అక్కడ కూడా సప్లయర్కి ఇదే సేమ్ అంగన్వాడీ స్కూల్స్ లో ఇదే ఇబ్బంది ఉంది. మాట్లాడాను. ఒకవేళ గనక వాళ్ళు రెక్టిఫై చేసుకోకపోతే గనక వీళ్ళు ఇచ్చే రిటర్న్ చిన్న సైజ్ ఎగ్స్, పాడైపోయిన గుడ్లు వాళ్ళు రిటర్న్ చేయకపోతే గనక జేసీ గారి దృష్టిలో పెట్టి వాళ్ళ బిల్లులన్నీ కూడా క్లోజ్ చేయిస్తానని కూడా చెప్పాను నేను. కాబట్టి ఒక్కసారికి మాకు అవకాశం ఇవ్వండి, ఈసారి నుంచి మేము రిపీట్ చెయ్యం, మా దృష్టిలోకి వస్తే కంపల్సరీగా మేము వాటిని రిటర్న్ చేస్తామని సప్లయర్లు చెప్పడం జరిగింది. మొత్తంగా చూసినట్లయితే ఏలూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఫుడ్ కమిషన్ సభ్యురాలు పర్యటించి దాదాపుగా కొంత అసమానతలు గుర్తించినట్టయితే చెప్తున్నారు. ఎగ్స్ విషయంలో కూడా క్వాంటిటీ కొంచెం చిన్న సైజు ఇస్తున్నారని, దానిపై కాంట్రాక్టర్ ఇప్పటికే హెచ్చరిక చేశామని, ఇదే రిపీట్ అయితే మాత్రం పూర్తిగా వారి బిల్లులు రద్దు చేయాలని కలెక్టర్ సిఫారసు చేస్తామని అయితే ఫుడ్ కమిషన్ సభ్యురాలు చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. కెమెరా పర్సన్ శేఖర్తో సత్య, ప్రైమ్ 9 ఏలూరు జిల్లా నుంచి.